రాష్ట్ర ప్రభుత్వం మహిళల స్వావలంబన దిశగా పలు సంక్షేమ పథకాలను రూపొందించి తద్వారా మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాలలో రాణించాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని, ఇందులో భాగంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలు పరిగెత్తండి నినాదంతో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నగర కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్లు తెలిపారు. బుధవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల ప్రజానీకం అంతా కూడా ఈరోజు ప్రశాంతంగా మరి వారు కోరుకున్న విధంగా ఉన్నటువంటి పరిపాలనకి జోహార్లు అర్పిస్తూ ఈరోజు ఎంతో ప్రశాంత వాతావరణంలో వారంతా కూడా వారి యొక్క జీవనాన్ని గడుపుతున్నారు అంటే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నేను ఈరోజు మొన్న ఉమెన్స్ డే మార్చి 8వ తారీఖున జరిగినటువంటి ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి తెలుగుదేశం ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది అని అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున మరి ఏవైతే మేనిఫెస్టోలో అంగన్వాడీలకు కానివ్వండి, సెర్ఫ్ కానివ్వండి, మెఫ్మా కానివ్వండి, ఎస్ఎస్సి గ్రూప్స్కి కానివ్వండి, అంగన్వాడీ సెంటర్స్కి కానివ్వండి, ఆశా వర్కర్స్కి కానివ్వండి, ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా ఈ రోజున నెరవేర్చడం మొట్టమొదటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొట్టమొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రకటించుకోవడం మనందరికి కూడా చాలా సంతోషదాయకం, చాలా గర్వకారణం, చాలా అదృష్టంగా కూడా భావిస్తున్నాం. ఈరోజు మరి ఆ రోజునే మన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి నందమూరి తారక రామారావు గారు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూడు గుడ్డ నీడ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం అనే నానుడితో ఒక ఆశయ సాధన కోసం పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మరి ఆ ఆశయ సాధన కోసం నిర్విరామంగా కృషి చేస్తుందంటే ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం, అదేవిధంగా